రేవంత్ డౌన్ నినాదాలతో కాకతీయ యూనివర్సిటీ హోరెత్తింది. కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ కేయూ విద్యార్థులు గలమెత్తారు. యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కేయూ పాలకవర్గం కూడా దీనికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థులంతా ఏకమయ్యారు. కేయూ పరిపాలనా భవనం ముందు ఆందోళన చేపట్టారు. కేయూ భూములపై రేవంత్ సర్కార్ కన్ను వేసిందని మండిపడ్డారు. యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూళ్ళు రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి 40 నియోజకవర్గాలకు కేటాయించిన సందర్భం వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి కూడా యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూలు కేటాయించిన క్రమంలో ఆ స్కూల్కు సంబంధించి స్థలాన్ని కాకతీయ యూనివర్సిటీ భూముల్లో కేటాయించిన సందర్భం. ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూములను అన్యాక్రాంతం చేశారన్నటువంటి అంశం పాత రోజుల నుంచి కూడా బయటకు వచ్చిన సందర్భంలో ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం కాకతీయ యూనివర్సిటీ భూములను ఎందుకు కేటాయించాల్సి వచ్చిందన్నటువంటి అంశం పట్ల విద్యార్థి సంఘాలు విద్యార్థులంతా కూడా మండిపడతా ఉన్నారు. ఈ అంశంలోనే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పాలక వర్గం ఒక నిర్ణయం తీసుకుంది. 15 ఎకరాలు యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం కేటాయిస్తూ ఆమోదం కూడా తెలిపిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అన్ని విద్యార్థి సంఘాలకు సంబంధించి కూడా ఏఐడిఎస్ఓకి సంబంధించిన ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా విద్యార్థి సంఘం స్వేరో స్టూడెంట్స్ యూనియన్ అదేవిధంగా పీడిఎస్యు కనిపిస్తూ ఉంది. ఏఐఎస్డిఎస్ సంబంధించి అదేవిధంగా బీఆర్ఎస్వి ఇట్లా విద్యార్థి సంఘాలన్నీ కూడా వాళ్ళ పాలక ఏదైతే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పరిపాలన భవనం ముందు ఆందోళనకు దిగిన సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, వాళ్ళు ఎట్లా ఉంది, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పూర్తి స్థాయిలో యూనివర్సిటీ భూముల్లో ఇంటగ్రేటెడ్ స్కూల్ వస్తే మీకు జరిగే నష్టమైంది? ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కేంద్ర మండలి ఏవైతే ఈ యొక్క 15 ఎకరాల భూమిని ఈ యొక్క యంగ్ ఇండియా స్కూళ్ళకి కేటాయించడం జరుగుతూ ఉందని చెప్పని వీళ్ళు ఇది చేసినారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ యొక్క భూములని కాకతీయ యూనివర్సిటీ భూములు ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ ఈ స్కూళ్ళకి కేటాయించడం ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. రాబోయే కాలంలో ఎన్నో కోర్సులు వస్తూ ఉన్నాయి, ఎన్నో బిల్డింగ్స్ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పటికీ చూసిన ఇంటెలిజెన్స్ ఏ అని చెప్పని రకరకాల కోర్సులు ఉన్నాయి. వాటిని కూడా ఫ్యూచర్లో ఇంకా ఎన్నో బిల్డింగ్స్ రాబోతున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కాకతీయ భూమి ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకే కేటాయించాలి తప్పితే ఏవైతే ఇక్కడ స్కూళ్ళు ఇవన్నీ ఉన్నాయో వాటి కేటాయించడం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పని మేము ఫైట్ చేస్తాం. యూనివర్సిటీని 600 ఎకరాలతోటి ఎస్టాబ్లిష్ అనేది మనం రికార్డు లెక్కలో ఉన్నది. కానీ మొత్తం కూడా సిటీ చుట్టంగా యూనివర్సిటీ చుట్టంగా కూడా అక్రమాలకు కబ్జాలకు గురైంది. మేము యూనివర్సిటీ సేవ్ చేయాలని కూడా గత సంవత్సరాల కాంచి మేము కొట్లాడతాం. ఎక్కడ కూడా కంపౌండ్ నిర్మాణం కూడా మధ్యలో ఆగిపోయింది. బిల్డింగ్స్ అన్ని కూడా శిలా వ్యవస్థలో ఉన్నాయి. డిపార్ట్మెంట్ అన్ని కూడా పాతబడిపోయినాయి. కొత్త నిర్మాణం చేయాలని మేము ఒకవైపు హాస్టల్, ఒకవైపు విద్యార్థులకు నూతన హాస్టల్ అందించాలి. టెక్నాలజీ అనగా నూతన విద్యా విధానాల్లో వివిధ కోర్సులు రాబోతున్నాయి. వాళ్ళకు భవిష్యత్ తరాలకు ఎలాంటి భవనాలు లేకుండా ఇలా కుట్ర చేసే ఇలా పోలీసు స్టేషన్ కావచ్చు, ఇటు పోతే మన బ్యాంకు కోసం ఇవాళ కూడా ఎకరాల కొద్ది కూడా భూమి కూడా అన్యాకృతమైంది. తక్షణమే ఈ ఇండికేటెడ్ స్కూల్ పేరు మీద మరి ఒక 50 ఎకరాలు కబ్జా చేసే ఒక కుట్రలో భాగంగానే ఈ స్కూల్ యూనివర్సిటీకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే 100 కోట్ల విలువైన ఈ భూమి సిటీ నడిబొడ్డుల భూమి మీద కుట్రలో భాగంగానే ఎక్కడ కూడా రాష్ట్రంలో దాదాపు 40 స్కూల్ పెడతారు. మరి ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీ కూడా ఈ స్కూల్ ప్రతిఫలన రాలేదు. మరి ఒక హన్మకొండలో కాకతీయ యూనివర్సిటీలో ఎందుకు కేటాయించాక దీని వెనుక రాజకీయ కోణం, కుట్ర కోణం అని ఉన్నది కూడా మేము సొంతంగా డిమాండ్ చేస్తాను. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు మీరు పట్టింపులు పోకుండా యూనివర్సిటీ విద్యార్థులు చెలగడ్డ వాడుకుంటే మొత్తం భవిష్యత్తులో మీ ఎన్నిక ఓడగొట్టుడు ఖాయం. ఎందుకంటే మీరు గెలిచిళ్ళు ఈ ప్రభుత్వంలో మీరు ఈ యూనివర్సిటీకి బాగు చేయాలంటే ఇటు భవనం నిర్మించాలి, ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయాలి, ప్రొఫెసర్ ఉద్యోగాలు నిర్మించాలి. నాటి టీచర్లో ఖాళీ ఉన్నాయి. కనీస అవసరాలు విద్యార్థులకు రూమ్స్ లేవు, హాస్టల్లో మెస్ బాగలేదు కూడా దాదాపు 100 సార్లు విద్యార్థులు లోన్ చేస్తుంటే ఏ ఒక్కరోజు పట్టించుకొని ఎమ్మెల్యే గారు స్కూల్ను పట్టింపులు పోయి నేను పెడతా, నీ ఏం చేస్తారో చేయమని కూడా ఇప్పుడు కూడా ఏదో మీటింగ్ పెట్టినని కూడా మాకు రిపోర్ట్ వస్తున్నాయి. తక్షణమే యూనివర్సిటీ విద్యార్థుల పర్మిషన్ లేకుండా మీరు కాక పెడితే మాత్రం ఇలా విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా హెచ్చరిస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీలో రానున్న రోజుల్లో అనేక రకమైన కోర్సులు వచ్చేవి ఉన్నాయి. మనం సమాజం అనేది ఇంకా ముందుకు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇంకెన్నో కోర్సులు వచ్చేవి ఉన్నాయి. కాబట్టి యూనివర్సిటీ ల్యాండ్స్, యూనివర్సిటీ యాక్ట్స్ ప్రకారము ఏదైతే ఉన్న భూములు ఉన్నాయో అవన్నీ యూనివర్సిటీ అవసరాల కోసం వాడుకోవాలని చెప్తున్నాం. నిజంగా నాయకులకు మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు విద్యార్థుల మీద ప్రేమ ఉంటే
600 ఎకరాలలో యూనివర్సిటీ భూములు ఉంటే నిర్మించుకుంటే అందులో 150 ఎకరాల పైన మొత్తం కబ్జా అయిందని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ కానీ డిజిటల్ రిపోర్ట్ కానీ వీటిని బయట పెట్టకుండా ఈరోజు ప్రజలను యూనివర్సిటీ విద్యార్థులను మొత్తం కూడా మోసం చేసి మీరు ఒక చిత్తశుద్ధి లేని నాయకులుగా ఈరోజు మేము విద్యార్థుల కోసము మాట్లాడుతున్నాము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు. బయట కూడా వరంగల్ సిటీ అవుట్స్కట్లో కానీ హన్మకొండ వరంగల్ హన్మకొండ జంటనగర్లు ఎక్కడ కూడా భూములు లేవా అని కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు కబ్జాలు చేయడం కోసము ఈరోజు తీసుకొచ్చి ఇలా 15 ఎకరాలు తీసుకొని ఇంకో 15 ఎకరాలు మీరు కబ్జా చేయడం ఆ కుట్రలో భాగంగానే ఈరోజు ఈ కాకతీయ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాలసీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 150 ఎకరాలు కబ్జా అయింది. ఆ 150 కబ్జా అయిన డబ్బాల సైడ్ కానీ ఇటు సైడ్ ఇంజనీరింగ్ కాలేజ్ సైడ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ లంగులు కొట్టి ఆ బిల్డింగ్ల స్థలంలో మీకు దమ్ము ఉంటే నిజంగా దమ్ము ఉంటే లోకల్ ఎమ్మెల్యే కానీ యూనివర్సిటీ పాలక మండలి మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ కూలగొట్టిన బిల్డింగ్ స్థలాలలో ఈ రెసిడెన్షియల్ పాఠశాల కట్టాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా, హెచ్చరిస్తున్నా. లేకుంటే మరో హెచ్సియు అవుతుంది, ఖచ్చితంగా మీ ప్రభుత్వం రానున్న రోజుల్లో గద్దదిస్తామని కూడా ఈ సందర్భంగా మీ డిఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరేం చెప్తారు? టీఆర్ఎస్ తరఫున ఎట్లాంటి డిమాండ్ చేస్తా ఉన్నారు? పూర్తిగా ఇట్లాంటి ఇంటగ్రేటెడ్ స్కూల్ అంటే స్కూలే కదా యూనివర్సిటీ భూముల్లో వస్తే నష్టం ఏంటని ఒక ప్రశ్న వస్తా ఉంది, ఏం చెప్తారు? ఇక్కడ యూనివర్సిటీ భూములలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఒక బడి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక్కడ చదువుకునేది విశ్వవిద్యాలయం అంటే ఒక ఎడ్యుకేటెడ్ డిగ్రీ తర్వాత వచ్చి ఇక్కడ ఒక పిహెచ్డి కానీ పీజీలు కానీ ఎంఎస్సి కోర్సులు కానీ వివిధమైన టెక్నాలజీకి సంబంధించిన కోర్సులను ఇక్కడ నేర్చుకునే ఈ యొక్క విశ్వవిద్యాలయంలో చిన్న పిల్లలను పెట్టి వాళ్ళను ఒక బడి వ్యవస్థ ఇక్కడ తీసుకురావడం అనేది మేము అన్ని విద్యార్థి సంఘాలు తిప్పుకొడుతున్నాము. అదేవిధంగా గత 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ పాలనలో ఇక్కడ 100 ఎకరాలుగా ఇక్కడ కబ్జాకు గురైంది. ఎందుకంటే ఒక బ్యాంకు కానీ అదేవిధంగా ఇక్కడ రేడియో స్టేషన్, అదేవిధంగా పోలీస్ స్టేషన్ అని చెప్పి, అదేవిధంగా ఇక్కడ పోలీసులకు ఫంక్షన్ హాల్ అని వివిధ రకాలుగా యూనివర్సిటీ భూములను కబ్జా చేసి, అదేవిధంగా కాకతీయ కెనాల్ కూడా తీసుకొచ్చి యూనివర్సిటీ పక్క ఆ కెనాల్ పక్క ఉన్న భూములను కూడా ఆక్రమించిల్లు. ఆ 100 ఎకరాల భూమి పైన కూడా మేము దశల వారీగా పోట్లాడతాం. అదేవిధంగా ఈరోజు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడ పెడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి మీ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపనడానికి మీరు వచ్చినప్పుడు మేము అడ్డుకొని ఎక్కడికక్కడ ముట్టడి చేస్తాం. అందరినీ మొత్తం అడ్డుకొని ఇక్కడ రాకుండా చేసి మిమ్మల్ని తరిమి కొట్టే మొత్తం మాది విద్యార్థి సంఘాలని తరిమి కొట్టేదాకా చూస్తాం. కాబట్టి మీరేం చెప్తారు? డిఎస్ఏ తరఫున పూర్తిగా ఇక్కడికి ఇంటగ్రేటెడ్ స్కూల్ వస్తే ఇక్కడ చదువుకునేటువంటి యూనివర్సిటీకి సంబంధించి చదువుకునేటువంటి విద్యార్థులకు వచ్చే నష్టమైంది. ఇప్పటివరకు అన్యాక్రాంతమైనటువంటి భూములకు సంబంధించే కావచ్చు. ఇప్పుడు 15 ఎకరాలు ఇప్పుడు పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఆ ఆమోదం తెలిపిన సందర్భంలో మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? వెనక్కి తీసుకునే అవకాశం లేకున్నా వెనక్కి తీసుకునేటట్టు మేము ఖచ్చితంగా పోరాడతాం. యూనివర్సిటీ విద్యార్థి సంఘాలతో ఐక్యంగా పోరాడి మేము ఎంతకైనా తెగిస్తాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలైంది. 19 నెలలలో హెచ్సియు భూముల విషయం అయితేంది, అగ్రికల్చర్ యూనివర్సిటీలలో 100 ఎకరాలు హైకోర్టుకు తీసుకున్నది. అదేవిధంగా దామగుండ మాడులను నాశనం చేసింది. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ మీద పడ్డారు. రానున్న రోజుల్లో ఇది యూనివర్సిటీల పరంపరగా సాధారణ యూనివర్సిటీ పోవచ్చు, అలాగే పాలమూరు యూనివర్సిటీ పోవచ్చు. యూనివర్సిటీ భూములకు వస్తే ఏమైతుందో గత ప్రభుత్వానికి ఏ విధంగా గుణపాఠం చెప్పినామో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము అదే విధంగా గుణపాఠం చెప్తాం. ఇప్పటికే 650 ఎకరాలు ఉన్న కాకతీయ యూనివర్సిటీ భూములలో దాదాపు 100 ఎకరాలు పైగా భూ కబ్జాలకు గురైంది. యూనివర్సిటీ అధికారులు కానీ అదే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అధికారులకు కానీ చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీ భూములను కాపాడుకోవాలన్న అవకాశం వాళ్ళకు ఉంటే ఇప్పటికే కబ్జాలకు గురైన యూనివర్సిటీ భూములను హైడ్రా పేరుతో అక్కడ కబ్జాలకు గురైన భూములను అక్కడ బిల్డింగ్లను పడగొట్టిన భూములలో యూనివర్సిటీ భూములను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపడితే యూనివర్సిటీ విద్యార్థులుగా మేమే వాళ్ళకు పాలాభిషేకాలు చేసి వాళ్ళని పెద్ద ఎత్తున ఊరేగించుకుంటూ మేము తీసుకుపోతున్నాం. రానున్న రోజులలో యూనివర్సిటీకి చాలా ఎకరాల భూములు అవసరం ఉంటే ఇప్పటికే చాలా వరకు కబ్జాలకు గురైనాయి. రానున్న రోజుల్లో కొత్త కోర్సులు వస్తాయి. రోబోటిక్ టెక్నాలజీ పేరుతోటి కానీ వ్యవసాయానికి సంబంధించి కొత్త టెక్నాలజీ తోటి యూనివర్సిటీ డిపార్ట్మెంట్లు ఇక్కడికి వస్తే దానికి తగ్గట్టుగా భవనాలు నిర్మించాలి. అట్లాగే వాళ్ళకి హాస్టల్ వసతి కల్పించాలి. ఇప్పటికే చుట్టుపక్కల మొత్తం కబ్జాలకు గురైన భూముల చుట్టూ ప్రహరీ కూడా కట్టకుండా 10 కోట్లు రిలీజ్ అయినా కానీ యూనివర్సిటీ అధికారులు జాప్యం చేయడం వెనకాల మరి ఎవరికి తాయిలాలు ముట్టినో అర్థమైతలేదు. ప్రజాప్రతినిధులు కానీ యూనివర్సిటీ అధికారులకు సిద్ధశుద్ధి ఉంటే ఎమ్మట 10 కోట్లతోటి ప్రహరీ కూడా నిర్మించాలి. ఇప్పటికే డిజిటల్ సర్వే చేసిళ్ళు, ఫిజికల్ సర్వే చేసినా కానీ రెవెన్యూ అధికారులు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ ఎవరు కూడా రిపోర్ట్ ఇవ్వకుండా యూనివర్సిటీ భూములను అక్రమాలకు భూ కబ్జా కోరులకు వాళ్ళు వత్తాసు పలికే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఏదైతే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాన్ని వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజులలో యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి విద్యార్థులం ఏకమై ఆ స్కూల్ నిర్మాణాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడతామని మేము తెలియజేస్తా ఉన్నాను.
పాటు పీడిఎస్యూకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. మీ విద్యార్థి సంఘం తరఫున ఏం చెప్తారు? పూర్తిగా భవిష్యత్తులో వచ్చేటువంటి కోర్సులు ఏం రాబోతున్నాయి? ఒకప్పుడు చూసినట్టయితే చాలా తక్కువ కోర్సులు ఉండే, ఇప్పటివరకు చాలా కోర్సులన్నీ కూడా రోజు రోజుకు పెరిగిపోతూ ఇవాళ యూనివర్సిటీకి సంబంధించి అనేక కోర్సులు కూడా కొత్త కోర్సులు వచ్చాయి. భవిష్యత్తులో ఇంకా ఏం కోర్సులు వచ్చే అవకాశం ఉంది? యూనివర్సిటీ భూములు ఆ పరంగా ఎట్లాంటి యూటిలైజేషన్ జరిగే అవకాశం ఉంది? యూనివర్సిటీలో అనేకమైన కోర్సులు వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి. వచ్చిన కోర్సులు ఏవైతున్నాయో వాటికి సొంత బిల్డింగ్ కట్టవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇదివరకే మన హ్యుమానిటీ బిల్డింగ్ చూసుకుంటే అలా ఒక ఏడు డిపార్ట్మెంట్లు అలానే ఉన్నాయి. విద్యార్థులు కూడా బాగా ఇబ్బంది పడుకుంటూ ఆ క్లాస్ రూమ్లలో ఉడకపోతలలో ఇట్లా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక క్లాస్ రూమ్లో 50-60 మంది విద్యార్థులు ఉండే ఆ చిన్న రూమ్లో చదువుకుంటే ఒక దుస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు వాళ్ళకి ఆ కోర్సులకు ఏవైతున్నాయో వాటి కొత్త బిల్డింగ్ కట్టేయాలి. అంతేకాకుండా హాస్టళ్లలో ఒకటే రూమ్ లో 5 విద్యార్థులు ఉంటున్నారు, చాలా ఇబ్బంది పడకుండా ఉంటున్నారు. కాబట్టి కొత్త హాస్టల్స్ కూడా కట్టేయాలి. అదే కాకుండా పోతన హాస్టల్స్ కానీ జీడీ హాస్టల్స్ కానీ ఈరోజు శిథిలావసర శాఖలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ కూలిపోతూ కొంతమంది అమ్మాయిలకు కూడా హానికరిగిన విషయం కూడా ఈ విద్యార్థులకు కానీ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకు కూడా కొత్త బిల్డింగ్ కట్టవలసిన అవసరం ఉన్నది. కాబట్టి యూనివర్సిటీ ఈ పాలక మండలి ఏదైతుందో యూనివర్సిటీ ఒక అవసరాలను ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీని కాపాడవలసిన ఈ పాలక మండలి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తుగా మారి యూనివర్సిటీ భూములను వాళ్ళకి కట్టబెట్టడం సిగ్గుచేటు. ఈరోజు పాలక మండలికి శాతం అయితే యూనివర్సిటీ భూములు ఏవైతున్నాయో వాటిని రక్షించాలి. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే శాతం అయితే ఇవరికే ఒక 100 ఎకరాల భూమి 50 ఎకరాల నుంచి 100 ఎకరాల భూమి కబ్జా అయింది. అలా ఇళ్ల నిర్మాణం కట్టుకున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా దానిని ఇళ్ల నిర్మాణించుకొని వాళ్ళు అమ్ముకున్న ఒక పరిస్థితి ఈ కాకతీయ యూనివర్సిటీ భూములలో ఉన్నది. కాబట్టి మీకు శాతం అయితే ఈ రోజు ఆ కబ్జా అయిన భూములు ఏవైతున్నాయో వాటిని కూలగొట్టి తిరిగి మళ్ళీ అవి యూనివర్సిటీకి అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆమోదం ఏదైతుందో ఈ 15 ఎకరాల ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఇచ్చిన ఈ 15 ఎకరాల భూమి ఏదైతుందో దాని ఎమ్మటే ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లేని చేయడలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్కి వ్యతిరేకం కాదు, అనేకమైన భూములు మన ఈ పశ్చిమలో ఉన్నాయి కాబట్టి అలా నిర్మించాలని చెప్పేసి కోరుకుంటూ పీడిఎస్ మరి మహేష్ వరంగల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఇది మొత్తంగా చూస్తే విద్యార్థి సంఘాలను కూడా బగ్గుమంటున్న సందర్భం కనిపిస్తుంది. కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వస్తే మేము ఒప్పుకోమన్నటువంటి అంశాన్ని అయితే విద్యార్థి సంఘాలు చెప్తా ఉన్నాయి. వెంటనే పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నాయి.